సుమిత్ర మీద అటాక్ చేసిన జ్యోత్స్న గాయాలతో సుమిత్ర. జ్యోత్స్నకి చుక్కలు చూపించిన కార్తీక్. ఇది ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా? తప్పకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, ఇంకా ఏదైతే జ్యోత్స్న అబద్ధం చెప్పిందో, అమ్మ పేరు మీద నేను ల్యాండ్ కొన్నాను, మమ్మీ నాన్నకి పెళ్లి రోజుకి నేను గిఫ్ట్ ఇద్దామనుకున్నాను, కానీ కుదరలేదు, కానీ తొందరలోనే నేను ఆ ల్యాండ్ని గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి జ్యోత్స్న ఏ అబద్ధమైతే చెప్పిందో ఆ అబద్ధమైతే సుమిత్రకి గుర్తొస్తుంది. గుర్తొచ్చి తన రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండగా, ఏంటి సుమిత్ర ఆలోచిస్తున్నావు, ఎవరి గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి దశరథ అయితే అడుగుతూ ఉంటాడు. ఏమండి, జ్యోత్స్న చేసే పనులు నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. ఎవరికి చెప్పకుండా ల్యాండ్ కొంది, అన్ని కోట్ల రూపాయలు వేస్ట్ చేసింది. అసలు ఆ ల్యాండ్ పేపర్స్ కూడా ఎక్కడున్నాయో ఏంటో కూడా చెప్పలేదు. నేను వెళ్ళి ఒకసారి అడిగి వస్తానండి, జ్యోత్స్నతో నేను మాట్లాడతానండి అని చెప్పేసి దశరథకు చెప్పి సుమిత్ర అయితే తన రూమ్లోకి బయలుదేరుతుంది. జ్యోత్స్న రూమ్లోకి వెళ్ళేసరికి జ్యోత్స్న ఒక్కతే తన రూమ్లో కూర్చొని ఉంటుంది. కూర్చుని ఉన్న జ్యోత్స్న అయితే సుమిత్రను చూసి, రామమ్మి అక్కడే ఆగిపోయావే, ఏమైనా మాట్లాడాలా నాతో అని చెప్పేసి అంటూ ఉంటే, అవును జ్యోత్స్న, నేను నీతో మాట్లాడాలి, నేనేమడిగినా సరే అబద్ధం చెప్పకుండా నిజం చెప్తావా అని చెప్పేసి సుమిత్ర అడుగుతూ ఉంటే, మమ్మీ నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి, నా కన్న తల్లికి నేను అబద్ధం చెప్తానా అనగానే సుమిత్ర అయితే చాలా సంతోషపడిపోతూ, సరే రా జ్యోత్స్న కూర్చో అని చెప్పేసి ఇద్దరు కూడా మంచం మీద కూర్చుంటారు. కూర్చున్న తర్వాత, జ్యోత్స్న నువ్వు నా పేరు మీద ల్యాండ్ కొన్నానని చెప్పావు, ఏది ఒక్కసారి ఆ పేపర్స్ నాకు చూపిస్తావా, చూసి నేను కూడా మీ నాన్నగారికి నిజమే అని చెప్తాను. ఎందుకంటే నువ్వు ఆ రోజు కొన్నాను అని చెప్పావు, కానీ ఎటువంటి ప్రూఫ్ ఎవరికి కూడా చూపించలేదు. అందుకే నా పేరు మీద కొన్నావు కదా, అసలు ఎక్కడ కొన్నావో ఎంత కొన్నావో చూద్దామని చెప్పేసి వచ్చాను, చూపిస్తావా అని చెప్పేసి సుమిత్ర అమాయకంగా అడిగేసరికి జ్యోత్స్నకు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మమ్మీ సడన్గా వచ్చి ల్యాండ్ గురించి అడుగుతుంది, నేను చెప్పిందే అబద్ధం, ఇప్పుడు ఈ అబద్ధాన్ని నేను ఎలా నిజం చేయాలి, ఈ ల్యాండ్ పేపర్స్ నేను ఎక్కడ తెచ్చివ్వాలి అని చెప్పి జ్యోత్స్న అనుకుంటూ, ఏదో ఒకటి చెప్పాలి మమ్మీకి, లేదంటే వదిలిపెట్టదు అని చెప్పేస్తూ, లేదు మమ్మీ నా దగ్గర లేవు, మా ఫ్రెండ్ దగ్గర పెట్టాను, ఎందుకంటే ఆ రోజు ఆ ల్యాండ్ దగ్గర నుండి వస్తూ ఉంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను పలకరిద్దామని, అక్కడే మర్చిపోయాను మమ్మీ, తననే జాగ్రత్తగా పెట్టమని చెప్పాను, ఈసారి నేను వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకుని వస్తాను అని చెప్పడంతో సుమిత్రకి డౌట్ వస్తుంది. ఏంటి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మర్చిపోవడం ఏంటి, అది మన 100 రూపీస్ లేదంటే 100 రూపాయలు, 2 రూపాయలు, 200 రూపాయలు అనుకుంటున్నావా, కొన్ని కోట్లు విలువ చేసే ఆస్తి పేపర్లని ఫ్రెండ్ ఇంట్లో మర్చిపోవడం ఏంటి జ్యోత్స్న, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి సుమిత్ర అడుగుతూ ఉంటే జ్యోత్స్నకి ఏం చెప్పాలో అర్థం కాదు. అదేం లేదు మమ్మీ, తను నా క్లోజ్ ఫ్రెండే, తనకు అలాంటి ఏముండవు, తను మనకంటే ఎక్కువ ఆస్తుంది, తను ఆస్తి కోసం ఆశపడేదైతే అస్సలు కాదు, నీకెందుకు మమ్మీ అంత డౌటు, పేపర్స్ అయితే నా దగ్గర సేఫ్గానే అని చెప్పడంతో సుమిత్ర అయితే, లేదు జ్యోత్స్న నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు అసలు ల్యాండ్ కొనలేదు కదా అని చెప్పేసి అడిగితే మమ్మీకి అర్థమైపోయింది, ఇప్పుడు నేనేమని చెప్పాలి అని చెప్పేసి జ్యోత్స్న ఆలోచించుకుంటూ ఉంటుంది. ఏంటి జ్యోత్స్న ఆలోచిస్తున్నావు, ఏమైంది, అసలు కొన్నావా లేదా, నాకైనా నిజం చెప్పు, నేను నీ తల్లిని కదా అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. మమ్మీ నేను ఆ ల్యాండ్ కొనలేదు, కానీ ఆ రోజు ఏం చెప్పాలో అర్థం కాక అలా అబద్ధం చెప్పాను అని చెప్పడంతో సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న అంత ఈజీగా నువ్వు అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నావు, ఆ రోజే నేను కొనలేదు, లేదంటే వేరే వాటికి ఆ మనీ వాడాను అని చెప్పొచ్చు కదా, అబద్ధం చెప్పావు, ఇప్పుడు వాళ్ళందరి ముందు మీ తాతగారికి తెలిస్తే ఏమంటారో తెలుసా అంటూ ఉంటే జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రగిలిపోతూ, ఏంటి మమ్మీ అన్ని క్వశ్చన్లు వేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఇంకా పక్కనే ఉన్న చాకుతో అయితే సుమిత్ర మీద దాడి చేయడం మొదలు పెడుతుంది. సుమిత్ర ఇంకా జ్యోత్స్న దెబ్బల నుండి తప్పించుకుంటూ ఉంటుంది. అసలు ఏం చేయాలో సుమిత్రకు అర్థం కాదు. జ్యోత్స్న నేను నీ కన్న తల్లిని, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నీకు ఈ పిచ్చేమన్నా పట్టిందా, ఇలాంటి ప్రవర్తన నీలో ఉందన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలీదు, జ్యోత్స్న నన్ను బ్రతికనివ్వు, నన్ను చంపేయొద్దు, నేను నీకేం అపకారం చేశాను, నువ్వు నా కన్న కూతురివి కదా అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. ఎవరు నీ కన్న కూతురు, నేను నీ కన్న కూతురిని కాదు, ఆ దీప నీ కన్న కూతురు, నన్ను నువ్వు పెంచుకున్న కూతురు, ఎలాగో తెలుసా, పారిజాతం ఉంది కదా మా గ్రాని
నేను దాసుకూతుర్నైన నన్ను ఈ ఆస్తి మొత్తానికి వారసురాలిని చేయాలి అని నీ పక్కలో పడుకోబెట్టింది చిన్నప్పుడు. నీ బిడ్డని దాసు బిడ్డనైన నన్ను ఇద్దరిని కూడా మార్చేసింది. అందుకే నీ బిడ్డ దీప అయింది, నేను నీ బిడ్డను కాదు. అలాంటప్పుడు నీ మీద నాకెందుకుంటుంది ప్రేమ? నాకు ఆస్తే ముఖ్యం. ఇప్పుడు ఈ విషయం కనుక బయటికి వెళ్ళింది అంటే నేను ల్యాండ్ కొనలేదు అన్న విషయం నీకు ఇప్పుడు తెలుసు. ఈ విషయం బయటికి వెళ్ళింది అంటే ఇక ఎప్పటికీ కూడా ఎవరు కూడా నన్ను నమ్మరు. అలాగే నేనేం చెప్పినా కూడా వినరు, నన్ను క్షమించరు కూడా. ఈ విషయం బయటికి వెళ్ళకుండా ఉండాలి అంటే నువ్వు బ్రతకడానికి వీల్లేదు మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటే, జ్యోత్స్న నువ్వు నా కూతురు కాకపోతే కాకపోయావు, కానీ ఆస్తి కోసం మమ్మల్ని అందరినీ ఇలా మోసం చేయడం అది చాలా తప్పు, చాలా పాపంతో సమానం అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. సుమిత్రకి ఏం చేయాలో అర్థం కాదు. జ్యోత్స్న వద్దు, నన్ను చంపొద్దు. నేను నీ కన్న తల్లిని కాకపోవచ్చు, కానీ నేను నిన్ను పెంచాను. కనీసం ఆ ప్రేమతోనైనా వదిలేసి నన్ను అని చెప్పేసి బ్రతిమలాడుతున్నప్పటికీ కూడా జ్యోత్స్న అయితే వదిలిపెట్టదు. అప్పుడే ఇంకా దశరథ అయితే కార్తీక్తో అంటూ ఉంటాడు, అరే కార్తీక్, మీ అత్త జ్యోత్స్న రూమ్లోకి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా బయటికి రాలేదేంటి? ఒకసారి వెళ్ళి పిలుచుకురా, కాఫీ ఏమైనా తాగుతుందేమో, ఇంతకుముందే తలనొప్పి అని చెప్పింది నాతో అని చెప్పేసి దశరథ చెప్పడంతో, ఓకే మావయ్య, నేను తీసుకుని వస్తాను అత్తని అని చెప్పేసి జ్యోత్స్న రూమ్కి అయితే వెళ్తాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళేసరికి సుమిత్ర అయితే గాయాలతో అక్కడ దగ్గర పడిపోయి ఉంటుంది. కానీ జ్యోత్స్న విడిచిపెట్టకుండా ఇంకా గాయాలు చేస్తూనే ఉంటే అప్పుడే ఇంకా కార్తీక్ లోపలికి వచ్చి, జ్యోత్స్న నువ్వేం చేస్తున్నావో అర్థం అవుతుందా అని చెప్పేసి ఒక్కసారిగా జ్యోత్స్న చంప పగలగొడతాడు. జ్యోత్స్న జుట్టు పట్టుకొని బయటికి లాక్కొస్తాడు. అప్పుడే ఇంకా సుమిత్ర అయితే, కార్తీక్ నన్ను కాపాడేవరా, నా కూతుర్ని ఇలా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది, కానీ జ్యోత్స్న నా కూతురు కాదంటరా అని చెప్పి కార్తీక్ చెప్పేసరికి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి జ్యోత్స్న నిజం చెప్పేసిందా? లేదే, చెప్పదే. ఎందుకంటే తను ఆస్తి కోసమే కదా ఇంత నాటకం ఆడుతుంది. అలాంటిది నేను నీ కూతురిని కాదని ఎలా చెప్తుంది? అయినా అతన్ని చంపేసి ఈ నిజం బయటికి రాకుండా చేద్దాం అనుకుందేమో. టైంకు నేను వచ్చి అత్తను కాపాడాను. అత్త నీకేం కాదు, ఇప్పుడే నేను జ్యోత్స్న బండారాన్ని బయటపెట్టి ఈ ఆస్తి మొత్తాన్ని కూడా తనకు దక్కకుండా చేస్తాను. నీ కూతురైన దీపకే ఆస్తి మొత్తం రాపిస్తాను తాతతో అని చెప్పేసి గాయాలతో ఉన్న సుమిత్రని బయటికైతే తీసుకుని వస్తాడు. సుమిత్రని అలా చూసి దశరథ ఒక్కసారిగా చలించిపోతాడు. సుమిత్ర ఏమైంది ఏమైంది అని చెప్పేసి సుమిత్రను దగ్గరకు తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా కార్తీక్ అయితే జ్యోత్స్న జుట్టు పట్టుకొని హాల్లోకి అయితే లాక్కొస్తాడు. లాక్కు రావడంతో శివనారాయణ, కార్తీక్ ఏమైందిరా, ఏం చేసింది జ్యోత్స్న, అలా పట్టుకున్నావు జ్యోత్స్నని, అలా కొడుతున్నావు ఎందుకురా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. తాత ఒక్కసారి నీ కోడల్ని చూడు, సుమిత్రత్తని జ్యోత్స్న చంపబోయింది, చూడు ఆ గాయాలు చూడు, నేను టైంకి వెళ్ళి రక్షించకపోతే అత్త ప్రాణాలు పోయి ఉండేవి అని చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. జ్యోత్స్న నీకేమన్యాయం చేశామని మా కుటుంబం మీద ఇలా పగబట్టావు అని చెప్పేసి జ్యోత్స్నాని బయటకు గెంటేస్తాడు.